ఇన్నాళ్లు ప్రకాశం జిల్లాను శాసించిన నేత పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడిందా? వైఎస్ కుటుంబపు సాన్నిహిత్యంతో ఎదిగి వైసీపీ ఓటమితో ఆ పార్టీని వదిలి జనసేనలో చేరిన ఆ నాయకుడి భవిష్యత్తు సురక్షితమేనా? ఆయన అనుచరులు చెప్పుకుంటున్నట్లు జనసేనలో ఆయన ఆశించిన పదవి దక్కలేదా? చుట్టపు చూపుగా మాత్రమే ఒంగోలు వచ్చి వెళుతూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్న ఆ నాయకుడికి జనసేనలో పూర్తి సహకారం దొరుకుతోందా? తాను ఎదిగిన పార్టీ అధికారం కోల్పోగానే గెలిచిన పార్టీలోకి దూకి ఆ పార్టీలో మళ్లీ చక్రం తిప్పుదామనుకుంటే కథ అడ్డం తిరిగిందా? రిమోట్ కంట్రోల్ రాజకీయాలు నడుపుతున్న ఆ నాయకుడి ఆలోచనలేంటి? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు. యూత్ కాంగ్రెస్ తో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వాసుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండతోడైంది. వైఎస్ తోడల్లుడైన వైవి సుబ్బారెడ్డి సోదరిని పెళ్లి చేసుకోవటంతో ఆ కుటుంబంతో బంధం మరింత బలపడింది. మధ్యలో 2014 మినహా వరుస గెలుపులు సొంతం చేసుకుంటూ వచ్చారు. వైఎస్ హయాంలో ఒకసారి, జగన్ హయాంలో ఇంకోసారి మంత్రి కూడా అయ్యారు. వైఎస్ చనిపోయిన వెంటనే రాజీనామా చేయకుండా రోసయ్య మంత్రివర్గంలో బాలినేని కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కక ఆశాభంగం అయ్యాకే కాంగ్రెస్ కు రాజీనామా చేశారన్నది నిజం. అందుకే ఆయన జగన్ పట్ల పూర్తి విధేయత చూపలేదని ఆయన వ్యతిరేకులు ఇప్పటికే గుర్తు చేసుకుంటారు. అయితే 2012 ఉప ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటిదాకా ఆయన ఏనాడూ ఓడిపోలేదు. కానీ 2014లో తెలుగుదేశం హోరీలో తొలి ఓటమి ఎదురైంది. 2019లో జగన్ హవాలో మళ్లీ అదే టీడీపీ అభ్యర్థిని ఓడించి మంత్రి పదవి కూడా దక్కించుకున్న బాలినేని వైసీపీలో కీలకంగా మారారు. అప్పుడు ఆయన తెలుగుదేశం జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలున్నాయి. కొంతకాలానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోవటం ఆయనలో అసహనం పెంచింది. అడపాదడపా వైసీపీ మీద విసుర్లు మొదలయ్యాయి. అప్పుడే ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ 2024లో వైసీపీ నుంచే పోటీకి దిగారు. 24,000 మందికి ఇళ్ల పట్టాలివ్వటానికి నిధులిస్తేనే పోటీ చేస్తానని జగన్ కి చెప్పి నెల రోజుల ముందు అది నెరవేరాకే పోటీ చేశారు. అయితే వ్యక్తిగతంగా మూటగట్టుకున్న వ్యతిరేకతకు జగన్ పట్ల వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత కూడా తోడై బాలినేని ఓడిపోయారు. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న బాలినేని పోలింగ్ అక్రమాలంటూ ఎన్నికల కమిషన్ను సవాల్ చేసినప్పుడు పార్టీ నుంచి ఆశించిన స్పందన రాకపోవటంతో ఆవేదన చెందారు. అలాంటి సమయంలో ఆయన జనసేనలో చేరారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కావటంతో జనసేనలో ఆయనకు స్థానం దక్కటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఒక భారీ బహిరంగ సభ పెట్టి బల ప్రదర్శన చేయాలనుకున్న బాలినేని ఆశలు మాత్రం నెరవేరలేదు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు తన స్థాయి గురించి ఆయన చెప్పుకున్న మాటల్ని వైసీపీ వాళ్లు ఖండించారు. ఇంకోవైపు ఆయన జనసేనలో చేరటాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ మాత్రమే కాదు, జిల్లా జనసేన నాయకుడు రియాజ్ సైతం స్వాగతించలేదు. ఒకప్పుడు ఈ రెండు పార్టీల వాళ్లను ఇబ్బంది పెట్టిన విషయం ప్రస్తావించి మరీ అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ దక్కవచ్చునని ఆయన చెప్పకపోయినా ఆయన వర్గీయులు చెబుతూనే వస్తున్నారు. కానీ ఆయన వీటన్నిటికీ అతీతంగా హైదరాబాద్ లో మకాం వేసి చుట్టపు చూపుగా ఒంగోలు వచ్చి వెళ్తున్నారు. ఈ మధ్యనే ఇక్కడ జనసేన నాయకుడు రియాజ్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కినా తన పెద్దరికంతో అభినందించిన పాపాన పోలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. జనసేనాని ఆదేశాలేంటో గాని ఇప్పటిదాకా బాలినేని అంటీ ముట్టనట్టే ఉండిపోయారు. ఈలోపు జిల్లా వైసీపీ బాధ్యతలు వైవి సుబ్బారెడ్డికి ఇస్తారనే వార్తలు వినబడుతున్నాయి. అదే జరిగితే వైసీపీలోని బాలినేని అనుచరులు అటువైపు మొగ్గు చూపే వీలుంది. బాలినేని తన భవిష్యత్తును ఎలా దిద్దుకోబోతున్నారనేది ఆయన అనుచరగణానికి కూడా అంతు చిక్కటం లేదు.